హలో అండి, ఈరోజు నేను పాలకూర మెంతం కూర ఆలు ఫ్రై ఎట్లా తయారు చేయాలో చెప్తా. కడాయి వేడిగానే దీంట్లో ఆయిల్ వేస్తున్నా. ఈ ఆయిల్లో జీలకర్ర యాడ్ చేస్తున్నా. జీలకర్ర వేయడం వల్ల మనం తినే ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్తో పాటే పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసిన. కొన్ని ఆనియన్స్ ఎక్కువనే వేసిన, ఎందుకంటే ఇప్పుడు పాలకూర ఫ్రై చేస్తున్నా కాబట్టి వాటర్ పోయాను. సో ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నా. చాలామంది మెంతం కూర తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుందని తినరు కదా. అట్లాంటి వాళ్ళ గురించి పాలకూర ఆలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, చేదు కూడా తెలియదు. ఇప్పుడు దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసిన. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో ఆలు వేస్తున్నా. ఆలు కొంచెం చిన్నగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మెంతం కూర యాడ్ చేస్తున్నా. ఎప్పుడైనా పాలకూర మెంతం కూర వండినప్పుడు ఫస్ట్ మెంతం కూర వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ మెంతం కూరలో ఫైబర్, ఐరన్ చాలా ఉంటుంది, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి మెంతం కూర. ఇప్పుడు మెంతం కూర ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో పాలకూర యాడ్ చేస్తున్నా. ఈ పాలకూరలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ చాలా ఉంటుంది. పాలకూర తింటే కంటికి చాలా మంచిది. ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నాను దీన్ని. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి యాడ్ చేసిన. కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలండి. ఆకుకూరలలో నేను 1 స్పూన్ సాల్ట్ వేసిన. తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసిన. ఇట్లా చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, చేదు కూడా తెలియదు మనకు. ఇది చాలా మంచి హెల్దీ డైట్ అండి. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు డైలీగా తీసుకుంటే మంచి హెల్దీగా ఉంటారు. ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇది మంచి హెల్దీ డైట్ అండి. ఇది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.